హాయ్ అండి అందరికి హాయ్ 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 చెప్పురా బండుడా మా బండగాడు చేసాడా పైన ఎయిర్ బ్యాండ్ అన్నీ మొత్తం ఎలా పెట్టాడు. ఈరోజైతే మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట కొన్ని ఐటమ్స్. అవి ఏంటని మీరే చూడాలి ఓకేనా. కొన్ని అంటే రెగ్యులర్గా పెడుతుంటాము, ఎప్పుడైనా నాకు వీడియో తీసుకోవాలని అనిపించినప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను. ఇదో వీడిని చూపిస్తలేదని వీడియో ఏడుస్తున్నాడు కదరా. ఈ మధ్య అసలు మొబైల్ ఆన్ చేస్తే చాలు ఇంకా వీడియో నన్నది అంటుంటాడే చిన్నగా, నన్నది అంటుంటాడు. అందుకని చూపించకపోతే ఏడుస్తాడు అనమాట ఓకేనా. ఇక ఏమేమి తెచ్చామో చూద్దాం రండి. అలానే ఈరోజు కొన్ని అనుకున్నా అవన్నీ అయితే లేదో తెలీదు. బీరకాయ కూడా తెప్పించాను, ఎందుకంటే బీరకాయ బజ్జీ వడలు కూడా వేద్దాం అనుకుంటున్నా. చూడాలి బీరకాయ మంచిగా ఉంటాయో లేదో ఒకసారి చూద్దామండి ఓకేనా. ఆర్డర్ అయితే పెట్టాను, ఇక చూద్దాం ఏమేమి తెచ్చారని. చూడండి ఏటో ఆర్డర్ పెట్టారు, మళ్ళీ లాభంగా మోసుకొస్తుంది. ఈ పక్క తీసుకురా నాన్న, కింద పెట్టు. మెలాప్గా మోసుకొస్తుంది నా కూతురు. ఓపెన్ చేయి. ఏమేమి తెచ్చారు? ఓమ్మో కింద పెట్టు. జెప్టో అంటండి, ఆన్లైన్ పేమెంట్ చేస్తే చాలా తక్కువ అన్నమాట. ఇదో రెండు ఏంటది బీరకాయలు కింద పెట్టు నాన్న. అబ్బో కింద పెట్టే. ½ కిలో క్యారెట్ అనుకుంటే ½ కిలో టమోటాలు మేలు మంచిగా ఉన్నాయి. కింద పెట్టు నాన్న. ఒక మామూలు మనకి దోసకాయ తినడానికి, ఒకటి మజా బాటిల్, ఒకటి కేక్ అనుకుంటున్నా, అదే కదా. ఇంకా అంతేనా? ఎంతమా ఇవి? 93 రూపాయలు అంట. బరే 93 రూపాయలకి అన్నీ వచ్చాయి. బయటికి పెడితే తగ్గమా మజా ప్యాకెట్ 40 అంట. చూసారా, దోసకాయ కేజీలు లెక్క. బీరకాయలు ఎట్లుండే ఒక 20 అట్లుంటాయి చూసారా. ఇటు ఉంటుంది, మా వారితో పెట్టుకుంటే ఇట్లుంటాయి అన్నమాట. జస్ట్ 93 రూపాయలకి ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. చూసారు కదా, ఈ ఐటమ్ అయితే మేము బుక్ చేసుకున్నాము. నైట్ అయితే చాలా వర్షం అయితే పడింది, అందుకని బీరకాయలు మార్నింగ్ అయితే కూర చేశాను. ఇంకా కొంచెం ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇప్పుడు వడలు అయితే చేయబోతున్నాను. వడలు చాలా బాగుంటాయి. అయితే నేను ఫస్ట్ టైం ఏం ట్రై చేయలేదు, చాలాసార్లు చేశాను బీరకాయ వడలు. అంటే నార్మల్గా బీరకాయ కొంచెం మందంగా కట్ చేసుకొని ఉట్టి బీరకాయ వడలే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తగా ట్రై చేశాను, ఎందుకంటే ఆనియన్ వేసి కొంచెం క్రిస్పీగా బాగుంటుందని చెప్పేసి. ఇదే మా వాడు అస్సలు చూసారా ఎలా గెంతులేస్తున్నాడో, అస్సలు ఆగడం లేదు, అలా చేస్తున్నాడు. ఏ అంటున్నాడు. కలర్ వేసినందుకు చాలా కలర్ఫుల్గా ఉంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా అమ్మకి చెప్పినాను, అమ్మ కలర్ వేసినామని. మా అమ్మ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాన్న హ్యాపీగా ఫీల్ అయింది. ఊనా నిజమా కలర్ వేసినారా? బాబుని పట్టుకొని ఎలా చేసినావు, అన్నీ ఎలా దింపినారు, అన్నీ ఎలా కడిగావు, అన్నీ ఎలా వేసారు, అసలు ఎవరు వేసారు పెయింట్ అనేది? మా వారే వేసారంటే మా అమ్మ అసలు నవ్వేసింది. నిజంగా నాన్న అమ్మ ఎంత బాగా చేసినారు, మంచిగా చేసినారు అనేది. ఇక మా అక్క కూడా వీడియో కాల్ చేసింది, మొత్తం అంతా చూసేసింది. నిజంగా చాలా బాగా చేశారు అని, ఎంత బాగా చేశాడు అంటే అనేది. అవును మా చాలా బాగా చేశాడు అని చెప్తాను. చాలా బాగా చేశారు అని చెప్పారు. అదన్నమాట, చాలా బాగా చేశారు. ఎంత నీట్గా ఎంత క్లియర్గా చేశారంటే సైలెంట్ గుండు అసలు నేను ఇంకా చెప్పలేను, అంత నీట్గా చాలా బాగా చేశారన్నమాట మా వారు. ఇక వీడు అల్లరి నన్ను ఇంకా భరించలేను కాబట్టి చెప్తున్నా. కింద ఉండమంటే కింద ఉండడు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, అస్తమానం చూసుకుంటూ ఉంటాడు అందులోన. ఓమ్నా అందుకని మిర్రర్ దగ్గరికి ఓకే. బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు బీరకాయ
వడలు అయితే వేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చలో బీరకాయకి ఏమేమి కావాలి, అసలు బీరకాయ వడలు ఎలా చేస్తాను, మీరు ఎప్పుడైనా ఇలాంటి బీరకాయ వడలు తిన్నారా? తింటే తప్పకుండా నాతో కూడా చెప్పండి. చెప్పండి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని అర్థము. ఓకేనా? చెప్పండి అంటే ఎలా చెప్పాలి మీకు అని ఆలోచించకండి. ఓకేనా? ఓకే, ఇంగ్లీష్ చేయకోకుండా వడలు ఎలా చేద్దామో చూద్దాం రండి ఫస్ట్. ఓకేనా? నైట్ చూడండి వర్షం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అంటే 10:35 అయింది. వర్షం చూడండి కుమ్మేస్తుంది అనమాట. మన బెంగళూరులో మామూలుగా లేదు. స్టార్ట్ అయ్యేప్పుడు చాలాసేపు అయింది. నేను వాకిలి కిటికీ మొత్తం క్లోజ్ చేసే కాబట్టి నాకు అస్సలు అర్థం కాలేదు. ఉరుముతుంది, మెరుస్తుంది. ఇలా మొబైల్ పెట్టుకొని నేను రికార్డ్ అయితే చేసుకుంటున్నా. ఇటు సైడ్ చూసారా? హై ఊరుకున్నాను అస్సలుగా. ఇంకా అలా చూడండి ఎలా ఎంత స్పీడ్గా వర్షం పడుతుందో చూసారా. పగులు టైం అయితే అస్సలు కనిపించదు అనమాట మనకు. నైట్ టైమ్స్ చూసారా దుమ్ము రేగొడుతుంది. వర్షం అయితే చాలా బాగా వర్షం పడుతుంది, ఉరుముతుంది. అస్సలు ఇంకా క్లైమేట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడే బజ్జీలు కూడా తిన్నా నేను, అంతగా వర్షం పడుతుంది. కాలే బజ్జీలు అయితే తెచ్చారు మా వారు. నేను కూడా తినేసాను అనమాట. చూసారా ఎలా వర్షం స్పీడ్ పడుతుంది అనమాట. మంచిగా పడుతుంది చూడండి. ఈరోజు ఇలా నైట్ టైమ్స్ ఫుల్ వర్షంలో అలా ఉంటుంది అనమాట వ్యూ బెంగళూరులో. బీరకాయ వడలు చేయడానికి బీరకాయలు మొత్తం కట్ చేసాము. నిన్న ఒక నేత బీరకాయలన్నీ నిజంగా ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు ఇంకా నేను చెప్పలేను, చాలా బాగున్నాయి. చూసారా నిన్న ఒక కాయతో కూర చేసాను, మసాలా కూర. ఈరోజు కొంచెం ఫ్రైలా చేసుకొని ఇంకో కొంచెంని వడల్లా ఇట్లా లోపల ఉండేది మొత్తం తీసేసేసి పిప్పుని ఇప్పుడైతే బీరకాయ వడలు అయితే చేయాలని రెడీ చేసుకుంటున్నా. మంచిగా ఉంటాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఐ మీన్ తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత శనగపిండితో వడలు వేసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు నేను కూడా. ఆర్డర్ పెట్టింటేవే కదండి ఇవి. నిజంగా ఎంత మంచిగా ఇచ్చారు. మేము అక్కడ లేమని ఎట్లా పడితే అట్లా ఇస్తారు, కానీ పర్లేదు మంచివే తెచ్చిచ్చారు. మళ్ళీ ఇంకొకసారి కొనుక్కోవాలి కదా, అందుకని చాలా బాగున్నాయి. ఇదో చూసారా మా వారు అలా రవండుగా మధ్యలో ఉండేది ఎందుకు తినకూడదేమో అని తీసేస్తున్నారు. అలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ వడల కోసమని కొంచెం 2 రెమ్మలు కొత్తిమీర, ఒకటి పచ్చిమిర్చి, ఇదో బీరకాయ, ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఒక బౌల్ అయితే తీసుకున్నాను, ఇక మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇప్పుడైతే ఆనియన్ అన్ని మొత్తం కొత్తిమీర వేసుకున్నా. కొంచెం ఎక్కువ కాకుండా మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నా. ఎందుకు ఈరోజు బీరకాయ వడలు చేస్తున్నా అంటే బీరకాయలు చాలా బాగున్నాయి లేతగా, అందుకని మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది మొత్తం ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలు కూడా ఇందులోకి వేస్తున్నా. సాల్ట్ వేసినా కాబట్టి ఒకసారి అది కూడా నీట్గా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి, ఇలా కూడా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు శనగపిండి అయితే యాడ్ చేస్తున్నా. శనగపిండి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా నేనైతే ఇంత వేసుకుంటున్నా. ఇంకా వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసుకుంటే నీళ్ళగా పల్చగా అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపేసుకున్నా. చూసారా కలిపేసుకున్నా. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాం గ్యాస్ మీదకి. వడలు ఎలా చేస్తానో చూపిస్తారా అండి. గ్యాస్ మీద ఆయిల్ అయితే పెట్టాను. ఇంకా అది కొంచెంసేపు వెయిట్ చేయాలి అంతే. ఆయిల్ వేడవగానే వడలు అయితే రెడీ చేసేసుకుందాం. ఇంకా ఓకే, ఒకసారి టెస్ట్ చేస్తున్నా ఆయిల్ వేడయిందా లేదా అని. ఇవి ఎలా వస్తాయంటే ఇలా వస్తాయన్నమాట. రవాన్స్ ఉంటాయి కదా, ఆ రవాన్స్ లోపల మనకు
ఆనియన్స్ ముక్కలు కట్ చేసిన కదండి, అదైతే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎలా వేస్తున్నా? డౌట్ రావచ్చు మీకు, ఎలా చేస్తుంది అబ్బా వడలు అని. ఎవరు డౌట్ పడకండి, ఓకేనా? అలా చేయాలన్నమాట. వేడివేడిగా వడలు అయితే వేస్తున్నా. వర్షం కూడా పడింది నైట్, బాగానే మస్తుగా. చూసారా? బీరకాయ వడలు అన్నమాట. ఎవరైనా ఇంతవరకు ట్రై చేశారా? ట్రై చేసింది తప్పకుండా నాతో కూడా కామెంట్ చేయండి. చేసామక్క మేము కూడా అని, ఓకేనా? అసలు తిన్నారా బీరకాయ వడలు? నాకే డౌట్ వస్తుంది. వేయగానే ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఇక కదుపుతున్నాయి. ఇంకా మొత్తం అన్నీ మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మన బీరకాయ వడలు అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయి బీరకాయ వడలు? స్మెల్ అయితే అదిరిపోతుంది. అన్నీ తిరగదిప్పేసుకున్నా. జస్ట్ ఇంతే మన బీరకాయ వడలు. చాలా బాగుంటాయి, ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, ఓకేనా? మొత్తానికి వడలు అయితే రెడీ అయిపోయాయి, ఓకేనా? చూసారా కరకరలాడే మన బీరకాయ వడలు రెడీ. ఇంతేనండి, సింపుల్, ఓకేనా? ఇదో ఇలా రావాలి బీరకాయ వడలు అన్నమాట. మిగతావన్నీ వేసేసాను అనమాట. ఇదే లాస్ట్ ఫ్రై. 2 సార్లకి మనకి అంత ఎవరికి లేవు, నాకి మా వారికి అంతే. నా కూతురిగా తినదు ఇలాంటివన్నీ. ఇవి మన బీరకాయ వడలు అన్నమాట, ఓకేనా అండి? ఇలా అయితే బీరకాయలతో చేసా. ఎందుకు ఈరోజు చేయాలనిపించిందంటే బీరకాయలు చాలా లేత ఉన్నాయి, అందుకని బీరకాయలు అయితే నేను చెయ్యాలి అనుకున్నా, అందుకని చేసేసాను. మంచిగా ఉంటాయిలేండి, పర్వాలేదు. నేను కూడా ఒక టేస్ట్ చేశాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉన్నాయి అన్నమాట. మా వారు నన్ను చూసి నవ్వుతున్నారు.